కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో నకిలీ మొక్కజొన్న విత్తనాల వల్ల మోసపోయామంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కావేరీ కంపెనీకి చెందిన డీలర్లు గోనెగండ్లలో కొంతమంది రైతులకు మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. వీటిని పండిస్తే దిగుబడి బాగా వస్తుందని, ఆ తర్వాత వాటిని తిరిగి కంపెనీ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పడంతో సుమారు 16 ఎకరాల్లో కొంతమంది రైతులు ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెట్టి కావేరీ కంపెనీకి చెందిన మొక్కజొన్న సాగు చేశారు. పంట సాగు చేసి 2 నెలలు గడుస్తున్నా మొక్క ఎదుగుదల లేకపోవడంతో నకిలీ విత్తనాలు ఇచ్చారని రైతులు ఆరోపించారు. ఇప్పుడు కంపెనీ డీలర్లకు సంప్రదిస్తున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు అంటగట్టిన కావేరీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు చేపట్టి తమకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మేము కావేరీ సీడ్స్ తీసుకున్నాము. 16 ఎకరాలు కావేరీ సీడ్స్ సాగు చేస్తున్నాము. దాంట్లో ఈ డీలర్లో వచ్చేసి